మహంకాళి బోనాలకు మంత్రి సురేఖకు ఆహ్వానం 21-22న బోనాలు రంగం వేద పండితుల ఆశీర్వచనం. రేపు కాంగ్రెస్ కోట్కి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్ ఫ్రీ స్టేట్ కోసం యంగ్ సైరన్ కార్యక్రమం మత్తుకు బానిసైతే జీవితం ఆగమన్న నార్కోటిక్ ఎస్పీ. సిటీ వ్యాప్తంగా 10 రోజులుగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ 1600 మందిపై కేసులు 992 ఛార్జ్ షీట్లు దాఖలు. ఎమరాల్డ్ స్వీట్ షాప్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ ప్రమాదకరమైన కలర్స్ గుర్తింపు నాసిరకం జీడిపప్పు సీజ్. నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసు విచారణను జూలై 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేంద్రం, ఎన్టీఏ, సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లు ఇంకా పిటిషనర్లకు చేరలేదు. దీంతో విచారణ వాయిదా వేసింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన బెంచ్. గత విచారణలో లీకేజ్పై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్టీఏ, సీబీఐలకు నోటీసులు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ లిమిటెడ్ గా జరిగిందని నిన్న సుప్రీంకోర్టులో కేంద్రం, ఎన్టీఏ, సీబీఐ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదికలో ఏ అభ్యర్థులకు అసాధారణ మార్కులు రాలేవని తెలిపింది సీబీఐ. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీలో 11 మందిని అరెస్టు చేశామని, కౌన్సిలింగ్ జూలై 3వ వారంలో ప్రారంభిస్తామని అఫిడవిట్లో తెలిపింది కేంద్రం. మరోవైపు లీక్ అయిన నీట్ ప్రశ్నాపత్రం బీహార్లోని ఒక్క పరీక్షా కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపినట్లు సమాచారం. లీక్ అయిన పేపర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో సందేహం లేదని ఇటీవల సుప్రీంకోర్టు కమెంట్ చేసింది. అయితే ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినందున మళ్లీ పరీక్ష నిర్వహించడం లాస్ట్ ఆప్షన్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. రీటెస్ట్ పై నిర్ణయం తీసుకునే ముందు లీకేజ్ ఎంతవరకు జరిగిందో తెలుసుకోవాలని తెలిపింది. అందుకే ఎన్టీఏ కేంద్రంతో పాటు సీబీఐ నుంచి వివరణ కోరింది. ఇవి దాఖలు చేసిన అఫిడవిట్లు పిటిషనర్లకు చేరలేదు. దీంతో విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మరోవైపు విచారణపై సీబీఐ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించలేదన్నారు పిటిషనర్ల తరపు లాయర్ నీతూ వర్మ. అయితే పిల్లలకు అనుకూలంగా సీజీఐ నిర్ణయం తీసుకుంటామని తాము ఆశిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. రేపు 13, ఎల్లుండి 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ సిటీలో అక్కడక్కడ వర్షం కురిసింది. నగరంలో వర్షాలతో అలర్ట్ అయ్యారు అధికారులు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపుల నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 14, 15న కూడా చాలా జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. 14న 13 జిల్లాలకు, 15న 18 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు.
ఇవాళ సిటీలో వర్షం కురిసింది. సాయంత్రం తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నగరంలో వర్షాలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్లపై నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సంపులను నిర్మించాలని నిర్ణయించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి సంపు నిర్మాణ పనులను ప్రారంభించారు అధికారులు. రోడ్లపై నీళ్లు నిలవకుండా 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మిస్తున్నట్లు తెలిపారు అధికారులు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను తయారు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపైన అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సచివాలయంలో దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించారు. అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్వర్క్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ కు చెందిన పిఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పరిశ్రమల క్లస్టర్ ను ప్రారంభిస్తోందని చెప్పారు. సెక్రటేరియట్లో పిఎస్ఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీరంగరావుతో సమావేశమయ్యారు మంత్రి. ఇటీవల అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్వర్క్స్ యాజమాన్యంతో తాను చర్చలు జరిపినట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. చర్చలు సఫలమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోలింక్ యాజమాన్యం అంగీకరించిందన్నారు. డేటా ట్రాన్స్మిషన్, నెట్వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని చెప్పారు. ఇప్పుడు ఈ సంస్థ పిఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు శ్రీధర్ బాబు. 3 ఏళ్లలో 500 కోట్ల రూపాయలతో ఈ 2 సంస్థలు కలిసి ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణ రంగ పరికరాలను ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటేరియట్లో సుపుదా క్రియేషన్స్ రూపొందించిన 2024 బోనాల జాతర పోస్టర్ మరియు పాటను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ తర్వాత స్క్రీన్ ద్వారా పాటను వీక్షించి సాంగ్ ను రూపొందించిన సుపుదా క్రియేషన్స్ బృందాన్ని అభినందించారు మంత్రులు. ఈ సాంగ్ కు ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించగా తంగెళ్ల శ్రీదేవి పాటను రచించారు. పాటకు సహకరించిన వివిధ రంగాల కళాకారులను ఘనంగా సత్కరించారు మంత్రులు జూపల్లి, పొన్నం.
హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగ్గా లేని 3 కిలోల జీడిపప్పు సీజ్ చేశారు. మిఠాయిల్లో వాడే ముడి సరుకులకు సరైన లేబులింగ్ లేదని గుర్తించారు. నేతి మిఠాయిలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని నోటీసులు ఇచ్చారు. స్వీట్ షాప్ లోని శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామన్నారు అధికారులు. మరోవైపు సక్రమంగానే స్వీట్లు తయారు చేస్తున్నామన్నారు ఎమరాల్డ్ నిర్వాహకులు. అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరించామని చెప్పారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగ్గా లేని 3 కిలోల జీడిపప్పు సీజ్ చేశారు. మిఠాయిల్లో వాడే ముడి సరుకులకు సరైన లేబులింగ్ లేదని గుర్తించారు. నేతి మిఠాయిలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని నోటీసులు ఇచ్చారు. స్వీట్ షాప్ లోని శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామన్నారు అధికారులు. మరోవైపు సక్రమంగానే స్వీట్లు తయారు చేస్తున్నామన్నారు ఎమరాల్డ్ నిర్వాహకులు. అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరించామని చెప్పారు. హైదరాబాద్ నాగోల్ పిఎస్ పరిధిలో పోలీసులు ఓ చోరీపై దర్యాప్తు చేస్తుండగా మరో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. 30 అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో సుదర్శన్ ఇంట్లో చోరీ జరిగింది. ఆ ఇంట్లో దొరికిన ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ వివరాలను ఆరా తీశారు. సుదర్శన్ ఇంటి సమీపంలో ఉన్న హార్స్లాన్ ఇంట్లో ముందుగా దొంగలు పడ్డట్లు పోలీసులు గుర్తించారు. 4 తులాల బంగారంతో పాటు హార్స్లాన్ ఇంట్లో కొట్టేసిన ఫోన్ను సుదర్శన్ ఇంట్లో వదిలేసి వెళ్లాడని తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించే అందుకే దుండగులు ఇలా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నా బిడ్డ పెళ్లి చేస్తున్నానే, నేను అన్ని విధాలు పెట్టుకున్నా, నేను అన్ని చేసుకుంటే అన్ని తీసుకపోయారు. నేను ఇంటికి వచ్చారుకు బట్టలన్నీ పడేసి ఉన్నాయి అని నేను ఏం దాన్ని చూసారుకు అన్ని పడేసి ఉన్నాయి. ఏనంగలు వచ్చిర్రో తెలియదు. తలుపు రాడనుకొని పలగొట్టిర్రు. ఇంట్లో షాపు తీసిర్రు. బీరువను మొత్తం ఇట్లా వంచిర్రు. స్కూల్ డ్రైవర్ తీసిర్రు. మొత్తం బట్టలన్నీ చల్లిర్రు. ఆగమాగం చేసిర్రు. ఈ పర్సులు తీసి వేసిర్రు. నేను 50,000 కట్ట ఒకరికి ఇట్లా ముళ్ళలు కట్టుకుంటే అవి కవర్లు చింపి కవర్లు కూడా పడేసిర్రు. పైసలని తీసుకున్నారు. కమ్మలు ఉంటాయి సార్, కమ్మలు కూడా ఆ కమ్మల పెట్టెలు ఆడ పడేసిర్రు. కమ్మలు తీసుకున్నారు. పావులకు తుంగురం తీసుకున్నారు. అర్ధులం కమ్మలు, అర్ధులం కంటే ఎక్కువ ఒక జత ఉంటుంది. 3 జతలు, ఒకటి పావులెత్తు మొత్తం 5 తులాల కంటే ఎక్కువనే ఉంటుంది సార్. పైసలు 3,10,000 3,10,000 ఇంకా చిల్లర ఆడింది పెట్టినవి కూడా. సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్ పై కేసు పెట్టిన ఎస్ఐ ఉమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్లోని రంగారెడ్డి కోర్టులో విధులు బహిష్కరించారు అడ్వకేట్స్. ఆ తర్వాత కోర్టు ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ ఉమారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. అడ్వకేట్స్ ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తమపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు న్యాయవాదులు. స్టేషన్లో ఒక వ్యక్తికి హైకోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ లభించింది. దానికి కానీ హైకోర్టు డైరెక్షన్ ప్రకారము పోలీస్ స్టేషన్లో షూటీ ఫర్నిచ్ చేయడానికి అని చెప్పి ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి రావడం జరిగినప్పుడు ప్రొసీజర్ ప్రకారము ఒక్కసారి హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పాస్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్కి పంపించే అధికారము పోలీసులకు లేదు. కానీ ఈ న్యాయవాది ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకెళ్ళిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టి పోలీసు వాళ్ళు డబ్బులు ఆశించి అతన్ని రిమాండ్కి పంపించే ఉద్దేశంతో మెడికల్ చెకప్ తీసుకుపోవడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందికి వస్తుంది. కానీ పోలీసు వాళ్ళు ఈరోజు న్యాయవ్యవస్థలను ఏమాత్రం ఖాతరు చేయకుండా కూడా అతన్ని మెడికల్ టెస్ట్కు తీసుకెళ్లి రిమాండ్కి తీసుకుపోయే ఉద్దేశంతో ప్రవర్తించడం జరిగింది. ఆ ఉద్దేశాన్ని అతను చేసే పనులన్నిటి కూడా వీడియో ద్వారా ఒక న్యాయవాది రికార్డ్ చేసేసి ఈ విషయాన్ని హైకోర్టు తీసుకొద్దామన్న ఉద్దేశంతో అతను రికార్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన పోలీసు వాళ్ళు ఇది ఏ విధంగా మా మీదకి వస్తుంది, ఏ విధంగా మాపై
దారుణమైన చర్యలు జరుగుతాయని భావించి వెంటనే సెల్ ఫోన్ తీసుకొచ్చి నేల బగలగొట్టేసి అతను ఏదైతే రికార్డ్ చేసిండో అక్రమంగా మెడికల్ చెకప్కి తీసుకుపోయి ప్రయత్నం ఏదైతే చేసిండో అవన్నిటినీ కూడా బయటపడడం వల్ల పోలీసు వారికి ఈ తప్పుడు చర్య చేయడం వల్ల వారి యొక్క తప్పు ఏదైతే ఉందో బయటపడుతున్న ఉద్దేశంతో న్యాయవాదిపై దాడి చేసేసి ఈరోజు ఫోన్ కింద పగలగొట్టి ఏదైతే సాక్ష్యం ఉందో దాన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు. కానీ తప్పు అది. ఎందుకంటే మీరు న్యాయాన్ని కాపాడవలసిన పోలీసులు, మీరు రక్షించవలసిన పోలీసులు. ఒక హైకోర్టు ఇచ్చిన బెయిల్ని మీరు ఏ విధంగా నువ్వు తప్పుడు ప్రయత్నం చేస్తావు, ఏ విధంగా నువ్వు దాన్ని కంటెంప్ట్ కిందకు వస్తావు? ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు వెంటనే మీరు ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని కాపాడాలి. హైకోర్టు ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ మీరు పక్కన పెట్టి ఒక న్యాయవాదిపై తప్పుడు కేసు ఫైల్ చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? కాబట్టి ఈ విధంగా ఇలాంటి న్యాయవాదులపై చర్యలు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా మేమందరం కూడా న్యాయవాదుల పెద్ద ఎత్తున పాల్గొని దానికి డిమాండ్ చేస్తున్నాము. సిద్దిపేట నందు న్యాయవాది సోదరుడు రవికుమార్ గారు ఒక కేసు నిమిత్తము తన యొక్క క్లయింట్ను రక్షించడం కోసము పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడకపోతే ఒక ఏఎస్ అయినటువంటి ఉమారెడ్డి గారు న్యాయవాది మీద కొత్త చట్టం ప్రకారము సెక్షన్ 132 BNS కింద అక్రమ కేసు పెట్టడం జరిగింది. మేము ఇక పోలీస్ వ్యవస్థను ఒకటే ప్రశ్నిస్తున్నాము, న్యాయవాదుల హక్కులను మీరు ఏ రకంగా కాలరాస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, న్యాయవాదుల మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా కూడా ఈ యొక్క న్యాయవాద లోకము సహించేది లేదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే న్యాయవాది మీద అక్రమ కేసు పెట్టిన ఉమారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి యొక్క డీజీపీకి ఈ యొక్క రాష్ట్ర హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల నివారణకు జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గంటల తరబడి ట్రాఫిక్ లో వెయిట్ చేయకుండా చర్యలు తీసుకోనుంది. వచ్చే 10 ఏళ్లలో ట్రాఫిక్ రద్దీ 2.5 రెట్లు పెరగవచ్చన్న అంచనాలతో అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్రాఫిక్ సమస్యలను నివారించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సిటీలో ప్రస్తుతమున్న వాహనాల వివరాలు, రానున్న 10 ఏళ్లలో ఎన్ని వెహికల్స్ పెరుగుతాయన్న అంచనాలను ఆర్టీఏ అధికారుల నుంచి జీహెచ్ఎంసీ వివరాలు సేకరించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 68 లక్షలకు పైగా వాహనాలున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 1,60,46,000కు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు అధికారులు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంపై ట్రాఫిక్ పోలీసులు నిపుణుల నుంచి సూచనల మేరకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే ఎస్ఆర్డీపీ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 5,937 కోట్లతో 42 అభివృద్ధి పనులు చేపట్టగా 7 పనులు కొనసాగుతున్నాయి. నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ స్టీల్ బ్రిడ్జ్, ఫలక్నుమా, శాస్త్రిపురం ఆర్ఓబి, ఆరాంఘర్, జూ పార్క్ బ్రిడ్జిలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఫేజ్ 2 కింద 4,300 కోట్లతో 36 పనుల కోసం సర్కార్కు ప్రపోజల్స్ పంపారు. పరిపాలన అనుమతులు రాగానే ఆ పనులు కూడా స్టార్ట్ కానున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అవసరమైతే టన్నెల్ రోడ్లు కూడా నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు సిటీ ట్రాఫిక్ పై సమీక్ష నిర్వహించారు. సిటీలో ట్రాఫిక్ సమస్యని ఎలా అధిగమించాలన్న దానిపై చర్చించారు. అందులో భాగంగా టన్నెల్ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. టన్నెల్ రోడ్ల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే పలు మార్గాలను ఎంపిక చేసింది. అందులో ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వయా కాజాగూడ, నానక్రామ్గూడ వరకు, ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ వయా మైండ్ స్పేస్ జంక్షన్ వరకు, ఐటీసీ కోహినూర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వయా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు, జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వయా మాసప్ ట్యాంక్ వరకు, నాంపల్లి నుంచి చాంద్రాయన్ గుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వయా చార్మినార్, ఫలక్నోమా వరకు టన్నెల్ రోడ్లను నిర్మించేందుకు అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. టన్నెళ్ల నిర్మాణంలో సాధ్యాసాధ్యాలను గుర్తించేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని కూడా ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నారు. టన్నెల్ రోడ్ల నిర్మాణం సాధ్యమేనని రిపోర్టు వస్తే ఆ తర్వాత రోడ్ల నిర్మాణం దిశగా ముందడుగు పడనుంది. ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తే 36 పనులు మొదలు కానున్నాయి. స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు తదితర పనులు చేపట్టనున్నారు.
ఇందులో ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, కూకట్పల్లి వై జంక్షన్, బండ్లగూడలో ఓ ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి నానల్ నగర్ లో మల్టీ లెవెల్ అండర్ పాస్, ఫలక్నామా ఆర్ఓబి, కుత్బుల్లాపూర్ లో ఫాక్స్ సాగర్ పైప్ లైన్ పై బ్రిడ్జ్, కాజాగూడలో సొరంగం, మాణికేశ్వర్ నగర్ ఆర్యూబీ, చిలకలగూడలో ఆర్యూబీ, అరంఘర్ లో 2 ఆర్బీఓల నిర్మాణంతో పాటు ఇంకొన్ని పనులు చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ పనుల కోసం ప్రతిపాదనలు పంపినా అనుమతులు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి రివైజ్ చేశారు. V6 వెలుగు ప్రతినిధులకు హైబీస్ టీవీ విజనరీ అవార్డులు దక్కాయి. వెలుగు ప్రముఖ కార్టూనిస్ట్ జక్కుల వెంకటేష్ బెస్ట్ కార్టూన్ అవార్డును మంత్రి ఉత్తమ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. V6 క్రైమ్ రిపోర్టర్ సదానందానికి ఈ అవార్డు దక్కింది. V6 స్పోర్ట్స్ రిపోర్టర్ నరేందర్ కు హైబీస్ టీవీ మీడియా అవార్డులు లభించాయి. హైదరాబాద్ కొండాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు ఉత్తమ్. Members of the media, friends, distinguished guests, it's a pleasure and a privilege to be here. ఈ హైబీస్ అవార్డ్స్ ఫంక్షన్లో మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో పార్టిసిపేట్ కావడం ఐ ట్రీటెడ్ as a pleasure and a privilege. Thank you for inviting me. And I also congratulate all the awardees today. Many of them here in the audience have been my close friends for many decades. And I hope, and I'm sure, you will strive for greater and greater excellence in all media fields. Today, I think in our society, in our state, media has a far greater responsibility than ever earlier. There has been a tendency in the past, in the recent past, both in our central and state governments to try and influence the media, and maybe I would also say to kind of contain the media. We must not all forget that our founding fathers, when India became independent, when we wrote our constitution, they always treated media as a very important pillar of Indian democracy. A free, fair and neutral media is very essential for democracy to survive in its full form in the country or in our state. We who have been elected in the a few months ago, we believe in completely that, total freedom to media and the media to be free and fair and neutral. Our government will support the media in all your activities. And we look forward to the media both here and in Delhi being one of the pillars of our democracy. Thank you. సోమాజిగూడలో ముకుంద జ్యువెలర్ షోరూం గ్రాండ్ గా ప్రారంభమైంది. కార్పొరేటర్ వనం సంగీత ముఖ్య అతిథిగా హాజరై షోరూం నిర్వాహకులు నిఖితారెడ్డితో కలిసి షోరూంను ప్రారంభించారు. ఇప్పటికే కొత్తపేట, కేపీహెచ్పీ, ఖమ్మంలో ముకుంద షోరూం బ్రాంచ్లు ఉన్నట్లు తెలిపారు. సోమాజిగూడలో 4వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు. ఈ బ్రాంచ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గా సేవలు అందిస్తుందని చెప్పారు. ఆషాఢ మాసం సందర్భంగా 20% డిస్కౌంట్ తో పాటు మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఆభరణాలను విక్రయిస్తామని చెప్పారు షోరూం నిర్వాహకులు. ఖమ్మం, కొత్తపేట చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో అదే ఉత్సాహంతో ఇప్పుడు సోమాజిగూడకు దిగాము. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాము. సో మన యూఎస్పీ ఏంటంటే విఏ లోయెస్ట్ వేస్టేజ్ ఇన్ ద మార్కెట్ 2 to 12% విత్ జీరో మేకింగ్ ఛార్జెస్. సో ఛాలెంజింగ్ విఏతోని అట్ ద సేమ్ టైం తక్కువ వెయిట్లో లో బడ్జెట్లో ఐటమ్స్ తీసుకురావాలి. అందరు మిడిల్ క్లాస్ ప్రతి క్లాస్కి మనం అందజేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో దిగాం ముకుంద జ్యువెలర్స్. మాకు ఫ్యాక్టరీ వర్కర్స్ నుంచి స్పందించిన తీరు, అలాగే ఆ పాజిటివ్నెస్ అనేది ఈ రోజు వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అట్ ది సేమ్ టైం మాకు కారిగార్స్ ఎలాగైతే పాజిటివ్గా స్పందించారో మేము ఇచ్చే వెరైటీస్కి కానీ, మేము ఇచ్చే రేటుకి కానీ, మేము ఇచ్చే సర్వీస్కి కానీ కస్టమర్లు కూడా అలాగే స్పందించి మేము ఇవాళ ఇంత షార్ట్ స్పాన్లో 4th బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మాకు సహకరించిన కస్టమర్లందరికీ. ఆర్టీసీ ఉద్యోగం అంటేనే ఎంతో శారీరక శ్రమతో కూడుకున్న పని. బస్సులో కొంచెం రద్దీగా ఉన్నా అందరూ ఎంతో చిరాకు పడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లోనూ 24 ఏళ్లుగా కండక్టర్గా విధులు నిర్వహిస్తూ అందరితో ఆప్యాయంగా ఉంటూ నవ్వుతూ
టికెట్లు అమ్ముతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కండక్టర్ అనుపారాణి. స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనుపారాణిని అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రత్యేకంగా సన్మానించారు. ఆర్టీసీలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కండక్టర్ అనుపారాణితో ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు కండక్టర్ గా పనిచేస్తున్న అనుపారాణి గారు ఉన్నారు. ముఖ్యంగా సజ్జనార్ గారు ఆయనే ప్రత్యేకంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ ప్రౌడ్నెస్ కంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఎం సార్కే. ఎందుకంటే ఆ సార్ చెప్పడం వల్ల మేము ఇంతగా అట్రాక్ట్ అయిపోయినాం. చెయ్యాలి ఖచ్చితంగా, మన డ్యూటీ మనం ఖచ్చితంగా మంచిగా చేయాలి, ప్యాసింజర్లు మన వాళ్ళు అనే ఫీలింగ్ మాకు వచ్చింది. మీరు ఈ డిపోలో కావచ్చు, మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తిలో ఉన్నారు? 24 years నుంచి ఇదే డిపో, ట్రైనింగ్, అపార్ట్మెంట్ ఇదే, ఇంకా కంటిన్యూషన్ ఇదే ఉన్నా. ఏ రూట్ నుంచి ఏ రూట్ వరకు వెళ్తుంటారమ్మా మీరు? మేదీపట్నం నుండి ఎల్బీ నగర్. సో మీకు సార్ ఎక్స్లో పోస్ట్ చేయడం కానీ అది చూసిన తర్వాత, ఈ వార్త తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం వేసింది. మన డ్యూటీ కదా, అరే మనం చేసింది ఇట్లా గుర్తింపా చేసినాం క్యాజువల్గా, కానీ సార్ ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు సార్ కూడా అనేది నాకు ఇంకా డబల్ ఫీలింగ్ అయిపోయింది. మీరు డిగ్రీలు కూడా చేశారని తెలిసింది, మళ్ళీ గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అయ్యారని తెలిసింది. నేను డిగ్రీ చేశాను, మ్యారేజ్ కాకముందు ఇంటర్లో జాబ్ వచ్చింది నాకు. ఇంటర్లో జాబ్ వచ్చినాక మా సార్ ఏం చేశారు, డిగ్రీ చేయించారు. డిగ్రీ చేశాక ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ లిటరేచర్, ఎంఏ సోషాలజీ ఇవి చదివాను. మళ్ళీ గ్రూప్ 1 కోచింగ్ పంపించారు, 10 months తీసుకున్నాను. ఇంటర్వ్యూలో డిస్కార్డ్ అయినాను. మీకు అసలు ఈ కండక్టర్గా రావాలి అని చెప్పేసి, ఈ వృత్తిలో ఉండాలని చెప్పేసి మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ ఏం తెలియని వయసులో వచ్చాను నేను. కరెక్ట్ ఎగ్జాక్ట్ 18 yearsకి గవర్నమెంట్ జాబ్ కదా, చెయ్యాలి బాగుంటుంది అనేది అంతే. మామూలుగా అయితే ఎప్పుడు రద్దీగా ఉంటుంది సిటీ మొత్తం, ఎప్పుడు బస్సు కావచ్చు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. మీకు ఎప్పుడు చిరాకు అనేది రాలేదా? రాదు రాదు, మనం చేసే డ్యూటీ అది కదా, రాదు, నాకు రాదు అసలు. ఎంతసేపు ఉన్నా ఏమున్నా అసలు జనాలు లేకపోతేనే నాకు చిరాకు వస్తుంది. పిల్లలు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటుంది. బస్ ఫుల్ ఉండాలి కదా, అట్లా. మీకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మీరు వచ్చేదాకా ఆగే ప్రయాణికులు కూడా ఉంటారంట, అది నిజమేనా? నిజమే, షూర్, 100%. ఎవరు ఉంటారు, ఎవరు ఎక్కువగా మీకోసం వెయిట్ చేయడం కానీ, ఏ రూట్ లో వెయిట్ చేస్తుంటారు? స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్, మళ్ళీ వ్యాపారం చేసి చిరు వ్యాపారాలు ఉంటాయి కదా, పూల దందాలు, ఇంకేంటి కూరగాయల వ్యాపారాలు, ఎంప్లాయీస్, ముసలోళ్ళు ఖచ్చితంగా ఉంటారు సార్. వాళ్ళని ఎక్కియడం, దించడము, దిగగానే అమ్మ బిడ్డ నీ కడుపు చల్లగుండా అంట. బస్ వాళ్ళు దిగే వరకు ఆపాలి కదా మనం. మీకు ఎలా అనిపిస్తుంటది ఇలా ఎప్పుడు మాట్లాడుతూ వాళ్ళతో సంతోషంగా ఉంటూ టికెట్లు? వాళ్ళకి మంచి అరే చేస్తున్నాం మనం, సేవ చేయాలి అట్లా ఫీల్ గా. డిపో విషయానికి వస్తే మీతోని డిఎం గారు ఎలా ఉంటారు అంటే మీరు చేసే అయితే దురదృష్టకరం ఏంటంటే మా డిఎం గారు ట్రాన్స్ఫర్ అయిపోవడము, నాకు ఈ వార్త రావడము అంత బాధగా ఉంది చాలా. గ్రూప్స్ కి కూడా ప్రిపేర్ అయ్యారంట, మరి ఆ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉద్యోగం ప్లస్ గ్రూప్స్ అంటే ఇక్కడ ఉద్యోగం చేయాలి, గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది? అంటే మనకు ఉండాలి కదా, అది ఫస్ట్ మనకు ఆ కరేజ్ ఉండాలి, నేను చెయ్యాలి ఖచ్చితంగా, నేను గ్రూప్స్ కొట్టాలనేది నాకు ఒక అనిపించింది, ఒక స్పిరిట్ ఉండేది. ఆ స్పిరిట్తోని ఫుల్ఫిల్ చేసినాను, కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి నేను ఫెయిల్ అయ్యాను అంతే. నెక్స్ట్ టైం మళ్ళా ఇదే మొత్తానికి అయితే మీరు ఏదైతే చేస్తున్నారో ఇది అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి సజ్జనార్ కూడా చేయడం జరిగింది. సో మీరు సార్ పిలిచి దగ్గరికి ఛాంబర్కి పిలుచుకొని సన్మానం కూడా చేశారు. ప్రస్తుతం నేను ఈ డిపోకి సంబంధించిన మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ గారితో ఉన్నాను. అనుపారాణి గారికి సంబంధించి తోటి ఉద్యోగులతో ఎలా ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అనుపారాణి గారు ప్రత్యేకంగా సజ్జనార్ గారే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసి వీరు అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మాట్లాడారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆవిడకి ఇలా జరగడం? చాలా గర్వంగా ఉంది సార్. నేను ఒక రాజధాని డిపో మేనేజర్గా మా డిపో నుండి ప్రత్యేకంగా ఈ అనుపారాణి చేసిన సేవలను గుర్తించి ఈరోజు ప్రతి మీడియాలో వైరల్ అవ్వడము, ప్రతి ప్రయాణికులకు తెలవడం, రాజేంద్రనగర్ యొక్క డిపో కార్మికుల పనితనము, చేసే పనితనానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. మరి ఈ సంస్థ ఎండి గారు వారు వచ్చిన తర్వాత మన ఉద్యోగులకు చాలా బెనిఫిట్స్ తేవడము, సారు ఈ యొక్క చాలా ఛాలెంజెస్, గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ అని చెప్పి ఫెస్టివల్ ఛాలెంజెస్, ఈ లక్ష్యం అని కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రోగ్రాం జరుగుతూ ఉంది.
అందులో భాగంగా కూడా ఇక్కడ ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరూ మేము నిర్దేశించిన టార్గెట్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ డిపోలో 57 మంది లేడీ కండక్టర్స్ ఉన్నారు. వారందరూ ప్రత్యేకంగా బాగా పనిచేస్తారు. ఇక్కడ ఈ సిటీలో మాది టాప్ ఈపీకేలో ఉంటుంది, లాభాల్లో ఉంది. మరి దీన్ని ధీటుగా ఇతర డిపో కార్మికులు ఎంప్లాయీస్ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ అనుపరాం చేసిన ఈ మా పొగడ్తలకు ఇంకా వీరు ఈ సేమ్ ఇదే విధంగా మా డిపో నుండి చేసే ఈ యొక్క కండక్టర్ చేసిన సేవలు ప్యాసింజర్స్ని, అంటే ఆమె డ్యూటీ విధి నిర్వహణలో అలసట లేకుండా ప్రతి ప్యాసింజర్ ఎక్కే ప్యాసింజర్ని దిగే ప్యాసింజర్తో మాట్లాడుతూ వారి కుటుంబ విషయాలు కూడా మాట్లాడుతూ, అంటే అసలు డ్యూటీ నిర్వహణలో బాధలు మర్చిపోయి చీకాకు లేకుండా సంతోషంతో నవ్వుతూ ప్యాసింజర్స్తో ఉండడం మెలగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నిన్ననే మన ఎండి గారు మరి అనుపరాణిని తీసుకొని బస్ భవన్కి రమ్మని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వెళ్తే సారు ప్రత్యేకంగా వారి ఛాంబర్లోకి పిలిచి ఘనంగా సత్కరించడం, అందరి ఈడీ ఆఫీసర్స్ సమక్షంలో ఘనంగా సత్కరించి ఆమె చేసిన సేవలను కొనియాడడం జరిగింది. మరియు అనుపరాణి యొక్క కుటుంబ విషయాలు కూడా స్వతः అన్నీ తెలుసుకొని బాగా సారు వారిని చక్కగా చూసుకున్నారు సార్. That's all for now. Stay tuned to V6 News.